హైదరాబాద్ లో మరోసారి అక్రమ నిర్మాణాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐటీ హబ్ గా పేరుగాంచిన గచ్చిబౌలిలో ఇప్పుడు భారీగా అక్రమ భవనాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శేర్లింగంపల్లి సర్కిల్ 49 పరిధిలోని వినాయక్ నగర్ ప్రాంతంలో అనుమతులకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఫ్లాట్ నెంబర్ 62, ఫ్లాట్ నెంబర్ 129/A, ఫ్లాట్ నెంబర్ 10 ప్రాంతాల్లో కొంతమంది బిల్డర్లు కూడా నిబంధనలకు పూర్తిగా పక్కన పెట్టి నిర్మాణాలు కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. అధికారుల నుంచి తీసుకున్న అనుమతులు కేవలం స్టీల్ ప్లస్ 2 అంతస్తులు మాత్రమేనని చెప్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఇక అనుమతులకు తిలోదకాలు ఇచ్చి అదనంగా 5 నుంచి 6 అంతస్తులు నిర్మిస్తూ పనులు వేగంగా కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. నిర్మాణాలు కూడా చాలా వేగంగా సాగుతున్నాయని, రోజు రోజుకు కొత్త అంతస్తులు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక్కడితో ఆగలేదు. భవన నిర్మాణాల్లో తప్పనిసరిగా పాటించాల్సిన సెట్ బ్యాక్ నిబంధనలు కూడా పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంటే భవనాల మధ్య ఉండాల్సిన కనీస ఖాళీ ప్రదేశం కూడా ఇవ్వకుండా గోడకు నిర్మాణాలు కూడా చేపడుతున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా నిర్మాణాలు కొనసాగితే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు కూడా దారితీసే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా కనిపించడం లేదని వాదన వినిపిస్తోంది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఉపయోగపడే ఎలాంటి భద్రత ఏర్పాట్లు కూడా లేకపోవడం స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక భవనాల మధ్య సరైన గ్యాప్ కూడా లేకపోవడంతో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టం అవుతుందంటున్నారు. ఒక్కసారి ప్రమాదం జరిగితే అది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉందంటున్నారు స్థానికులు. ఇంత భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం అయితే స్థానికులకు ఆశ్చర్యానికి గురితెస్తుందని చెప్పాలి. ఇక ప్రత్యేకంగా శేర్లింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అక్బర్ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. నిర్మాణాలు బహిరంగంగానే కొనసాగుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అయితే పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పాలి. ఇంత పెద్ద స్థాయిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఈ నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలనే డిమాండ్ కూడా వెల్లువెత్తుతున్నాయి. గచ్చిబౌలి వినాయక్ నగర్ ప్రాంతంలో ఈ నిర్మాణాలను వెంటనే పరిశీలించాలని కోరుతున్నారు స్థానికులు. అనుమతులను కూడా అతిక్రమించి నిర్మించిన భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు.